మర్చిపోవాలంటే సమాధానం పడ్డం. సంఘం ఉంది, సంఘంలో అందరూ సమాధానం కలిగి ఉంటారు. ఈవిడంటే నాకు పడదో, ఈవిడంటే నాకు పడదో, ఈడంటే నాకు పడదో, వాళ్ళతో నాకు గొడవలో ఏదో ఇక్కడ కూడా ఇంకెందుకు మనం రావడం? దేవుడి సన్నిధిలో కలిసి ఉండాలని కదా దేవుడు కోరుకునేది. సమాధానం కలిగి జీవించాలని కదా కోరుకునేది. నావాను వాడదయ్యేది అయిన తర్వాత దేవుడు చెప్పిన బాబు నాన్నగారు అన్నిటినీ జతలు కానీ పిలువ అన్నాడు. దేవుని పిలుపునందుకుని ఆ పిలుపు ప్రకారం ఇవన్నీ జంతువులన్నీ ఎక్కడికి వస్తున్నాయి? సింహం, పులి జంటలుగా ఎదురు వెళ్తున్నాయి, వెనకాలేమో జంటలు వెళ్తున్నాయి. అవి జంటలు సింహాలు పడతాయండి? చెప్పలేమ్మా, పడుతుందా? ఎదురేమో పాము వెళ్తుంది, వెనకాలేమో ముంగిసి వెళ్తుంది. అసలు పడుతుందా? పడుతుందా? ఎదురేమో కాకి వెళ్తుంది, వెనకాలేమో గోరికి వెళ్తుంది. అసలు పడుతుందా? ఎక్కడికి వెళ్తాయి ఇవన్నీ? దేవుడు నియమించినటువంటి పరిశుద్ధమైన వాడలోనికి వెళుతున్నప్పుడు ఆయన వంద పొర్ర ఏంటి? అమ్మో, మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్తాం. అంటే ఇప్పుడు అక్కడ మనం ఎలా వెళ్ళాలి? ఇప్పుడు నీకు నాకు పడదో, నీకు నాకు గొడవ, నువ్వు దూరంగా ఉండు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నువ్వు అనుకుని వెళ్ళయ్యా. లేదా ఐక్యతతో సమాధానపడి వెళ్ళే వాడలోకి. అందుకే బతుకున్నాయి. మరి దేవుని పరిశుద్ధమైన స్థలంలోనికి మనం వచ్చినప్పుడు ఎలా రావాలి చెప్పాలి? ఐక్యత, సమాధానము కలిగి వెళ్ళిపోతుందో తీసుకుంటాను. పరిశుద్ధులాగా పరిశుద్ధులాగా వెళ్ళిపోతున్నాడు. నువ్వెక్కడ పోతున్నావు? చెప్పరా? నువ్వెక్కడ పోతున్నావు? మరి నీ ఎవరు వెళ్తారో సహోదరుడు ఎక్కడికి వెళ్తున్నారు? అదా ఐక్యత, సమాధానం లేకపోవడం పరిశుద్ధత లేకపోవడంతో సమానం. అందుకనే ఎబ్రియలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు అంటాడు, సమాధానం కలిగి ఉండుడి మరియు పరిశుద్ధతను కలిగి. పరిశుద్ధత లేకుండా దేవుడిని చూచుట దేవునికి స్తోత్రం. మూడవది ఏంటది? మొదటిది ఏంటది? రెండవది? మూడవది? యాభై అన్నారు, వెనకాల ఎంతలేదు నాకు అర్థం. ఒకవేళ బయట నుంచి చెప్పాలి కదా. అంటే మీకు వినపడతాను, పాస్టర్ గారు కనపడతారేనా? వినపడతా నాకు చూడే రాలేదు. శివుగారు నరం పక్క నుంచి ఇలా వెళ్ళింది మాట, ఇది వాస్తవం అంట. దాంట్లో అర్థం వెళ్ళిపోయింది కానీ చెవి బాగా పని చేస్తుంది. వినపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత విచిత్రం అంటే డాక్టర్ గారు చెప్పారు, బాబు ఇక్కడికి గుట్టు ఉంటుంది, నాకు గుట్లేసి శివు దగ్గర నరం ఉంటుంది అంట. ఇక్కడ ఆ నరం పక్క నుంచి గోల్పి అలా తీసుకుని వెళ్ళిందంట. కొంచెం లోనికి వెళ్ళుంటే అన్నారు. దేవునికి స్తోత్రం. అందరూ చేతులు పైకి దేవునికి స్తోత్రం చేస్తారు. ఆ నరం పక్క నుంచి అలా తీసుకుంటూ వెళ్ళింది. ఏమైనా పడుతుంది? అన్ని బాగానే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అది చెప్పండి గట్టిగా. ఎందుకు చెప్పాను? ఒకటేంటి? పాపము విడిచిపెట్టడమే పరిశుద్ధత. రెండవది దేవుని పట్ల నమ్మకం కలిగి నమ్మికించడమే పరిశుద్ధత కదా. మూడవది సమాధానము కలిగి ఉండటమే పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వాళ్ళకి కన్ను మూసుకుంటాను. ప్రార్థించి ప్రతి ఒక్కరు కన్ను మూసుకునండి, ప్రార్థించి. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుకుంటారు. అయ్యా